ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను బట్టిప్రోలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నా క్యాంటీన్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 76 కిలోల కేకును కట్ చేసి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మలనేని వెంకట సుబ్బయ్య, యార్డు చైర్మన్ గుట్టిపాటి జె వెంకట పూర్ణకుమారి, వాకా శేషుబాబు, పరుచూరి రమేష్, ఊసా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. ఈరోజు బట్టిప్రోలు మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఇటీవలనే ప్రారంభించుకున్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు మాజీ శాసనసభ్యులు ముమ్మలేని వెంకట సుబ్బయ్య గారు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీమతి గొట్టిపాటి పూర్ణకుమారి గారు, పెద్దలు తూనుగుంట్ల సాయిబాబు గారు, వాకా శేషబాబు గారు, రమేష్ బాబు గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు ఇచ్చేశారు. వారికి, ఈ కార్యక్రమానికి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకి, అన్నా క్యాంటీన్ భోజనానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తారు. కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ ట్రస్ట్కి ఎవరి స్థాయిలో వాళ్ళు, రేపు నా పుట్టినరోజు కావచ్చు, మీ పుట్టినరోజు కావచ్చు, మీ పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఒకరోజు ఒక పూట వితరణకి ఎంత అవుతుందో 15,000, 20,000 మన స్తోమతను బట్టి ఈ అన్న క్యాంటీన్ దాతలుగా మీరు కూడా సహకరిస్తే అందరూ కూడా బాగుంటుంది అనేది ఈ సందర్భంగా, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా, ఇందులో స్తోమత ఉన్న వాళ్ళకి అందరినీ ఇవ్వమని నేను చెప్పట్లా, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వటానికి ఆలోచన చేయండి. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ట్రస్ట్ ఏర్పాట్లో, ఈ ట్రస్ట్ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తాలో ఒక పూట మనం కూడా సహకరించామనే తృప్తి మనం మిగిల్చుకుంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు, 4వసారి ముఖ్యమంత్రి, 1978లో రాజకీయాల్లోకి వచ్చారంటే 48 ఏళ్లు, ఇంక 2 ఏళ్లు పోతే 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి వ్యక్తి, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలే ఈ రాష్ట్రంలో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. అన్న క్యాంటీన్లో ప్రధానంగా 5 రూపాయలు పెడితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే మనకు లభ్యం అవుతా ఉంది. ఈరోజు దాని మీద ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం 60 రూపాయల సబ్సిడీ చెల్లింపు చేస్తూ ఉంటుంది. పేదవాడికి, కష్టపడి పనిచేసుకునేవాడికి, కూలి పనులు చేయడానికి నిమిత్తం గ్రామ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కానీ పట్టణాలకు వచ్చేవాళ్ళకి కానీ తిండికి ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఆశయంతో, ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని 14, 19 అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసేశాడు. ఏ దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడైనా కూడా నోటి దగ్గర కూడు లాగడం వచ్చింది. ఇలా మొదలుపెట్టి మళ్ళీ ఆర్థికంగా గాడిలో పెట్టి అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, సంక్షేమ కార్యక్రమాలని భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గతంలో చేసినటువంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయకుండా ఉండేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అటువంటి గొప్ప మహానేత భారతదేశంలోనే మనకున్నటువంటి నాయకుడు ఇంకో చోట లేడనేది యథార్థం. నేను చెప్తా ఉన్నా, ఇది యథార్థం.
ఇంత సీనియర్ పొలిటీషియన్, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ప్రజాసేవ పట్ల అంకిత భావం గల నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం, మనకి నాయకుడిగా ఉంటాం, మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అటువంటి మహనీయుడి జన్మదిన వేడుకలకి మనందరి తరఫున ఈ మండలం దయచేసి వడ్డం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్తారు. దయచేసి లోపల తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం 266 క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి పనిచేస్తా ఉన్నాయంటే ఇది ఎంత గొప్ప కార్యాచరణ మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు 8,80,00,000 మంది భోజనాలు చేశారు. అర్థమైందా? ఈ 21 నెలల కాలంలో 8,80,00,000 మందికి ఈ అన్న క్యాంటీన్ ద్వారా భోజనం గాని, పలహారాలు, ఉదయం పూట టిఫిన్లు గాని అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు తెలియజేస్తుంది. మనం ఇచ్చేటటువంటి 5 రూపాయలు చెల్లించి 5 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ప్రతిరోజు ప్రభుత్వం ఇచ్చే 60 రూపాయలు కాకుండా ఈ విధంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు చెల్లించే 5 రూపాయలు ఈ రోజు ఎవరు చెల్లించక్కర్లా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 266 క్యాంటీన్లో కూడా 70 లక్షలు ఖర్చు అవుతుంటే 76 లక్షల రూపాయలు 76వ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి గారి 76వ జన్మదినం సందర్భంగా వారి శ్రీమతి నారా భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు ఈ అన్న క్యాంటీన్ల ట్రస్ట్ కి డొనేషన్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వారి శ్రీమతి భువనేశ్వరి గారు ఇచ్చారు. దానివల్ల ఆ 5 రూపాయలు కూడా మనం కట్టే పని లేదు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది మీరు అందరూ అర్థం చేసుకోండి ఎంత మంచి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందో. దాంతోపాటు అమల్లో ఉన్నటువంటి స్కీము నువ్వేం చేయాల్సింది లేదు, రొటీన్ గా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నం పెడుతున్నాడు కాబట్టి పళ్ళెం లాగేయాలి, అంతకుమించి వేరే కారణమే లేదు. ఏమైనా ఉందా? అంతకుమించి ఏమైనా ఉంటుందో? దీనిలో రాజకీయ కారణాలు ఎత్తుకొచ్చా? పేదవాడికి తిండి దొరికే కాడ నేను తిండి పెట్టను, ఆయన పెట్టి మొదలు పెట్టాడు కాబట్టి నేను పెట్టను అన్నట్టుగా ఆ స్కీముని తీసేసినటువంటి దుర్మార్గుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మనం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలతో పాటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఈ రోజు అన్నట్టుగానే 204 క్యాంటీన్లు మొన్నటిదాకా అమల్లో ఉన్నాయి. మళ్ళా 62 వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అధికారం ఉంటే నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, విజన్, ముందు చూపు, ఇక వేరే ఆలోచన లేదు. ముందు చూపుతో 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, 20 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండేటువంటి చదువుకున్న పిల్లలు ఏ విధంగా భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, పారిశ్రామికంగా ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి, నిరుద్యోగం ఏ విధంగా తీర్చాలి, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలని నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తూ ఉంటాడు. అధికారం లేని టైంలో ప్రజల కోసం ఆ రోజు అధికారంలో ఉన్నవాడు చేసినటువంటి దుర్మార్గ పనులన్నీ కూడా ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్లోనే తిరుగుతా పార్టీ కార్యకర్తలను అంటి పెట్టుకొని ముందుకు వెళ్ళేటటువంటి ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 5 ఏళ్ల అధికారంలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అన్ని విధాలు భ్రష్టు పెట్టించాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రం బుడి అడుగులు వేసుకుంటా ముందుకు తీసుకొస్తా ఉంటే ఆ అభివృద్ధి అంతా ఒక్కసారిగా సర్వనాశనం చేసి వెనక్కి తీసుకెళ్లాడు. మనందరి తరఫున మన అధినేత నాయకుడు, ఈ రాష్ట్ర అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని. ఈరోజు అన్న క్యాంటీన్ ఇటీవలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా, గతంలో పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు 204 అన్న క్యాంటీన్లు ఉండేవి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అన్న క్యాంటీన్లు విస్తరించాలనే ఆలోచనతో లక్ష్యంలో భాగంగా మన నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ శాంక్షన్ చేస్తే అది మనం బట్టిపోలు గ్రామంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొత్తం 62 అన్న క్యాంటీన్లు ఒక వారం రోజుల క్రితం ప్రారంభమైనవి.
15వ తారీఖు 4 రోజుల క్రితం